నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సాంకేతిక విద్యారంగంలో 2 దశాబ్దాలకు పైగా ప్రముఖ పాత్ర పోషించిన ఏఐసిటిఈ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఏఐసిటిఈ సాంకేతిక విద్యారంగానికి సలహా మండలి మాత్రమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏఐసిటిఈ మనుగడపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యూజీసీ ద్వారా కార్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏఐసిటిఈ ఉనికిపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ జి సూర్యారాయణ గారు, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ యు మాలకొండారెడ్డి గారు, సిబిఐటి అధ్యక్షులు కేవికే రావు గారు, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాల సంఘం అధ్యక్షులు డి నరేష్ యాదవ్ గారు, ఎస్ఎఫ్ఐ సాంకేతిక విభాగం కన్వీనర్. ప్రశ్నార్థకంగా మారిన ఏఐసిటిఈ మనుగడపై ఇప్పుడు కథనం. దేశంలో 2 దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషించిన ఏఐసిటిఈ అంటే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఉనికి ఇక ప్రశ్నార్థకం కాబోతోంది. ఏఐసిటిఈ కేవలం సాంకేతిక విద్యారంగానికి సలహా మండలి మాత్రమేనని సుప్రీంకోర్టు గత ఏప్రిల్లో తీర్పు ఇవ్వడం సంచలనమైంది. కళాశాలలకు, కోర్సులకు అనుమతులిచ్చే అధికారం లేదని ఆ తీర్పు స్పష్టం చేయడంతో సంస్థ మనుగడకే ముప్పయ్యింది. తీర్పును పునఃపరిశీలించాలని ఏఐసిటిఈ అభ్యర్థించినప్పటికీ న్యాయస్థానం తోసిపుచ్చింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏర్పడ్డ సంక్లిష్ట స్థితి నుంచి ఏఐసిటిఈని బయటపడవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేలేకపోయింది. ఇన్నాళ్ల ఎదురుచూపులు ఫలించకపోగా ఈ సంస్థ కార్యకలాపాలను యూజీసీ నిర్వహించడంపై సమాలోచన సాగుతోంది. దీనిపై న్యాయ మంత్రిత్వ శాఖలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇప్పటిదాకా ఏఐసిటిఈ అనుమతులను అనుసరించి సాంకేతిక విద్యాశాఖ ద్వారా ఉన్నత విద్యాశాఖ జీవోలు జారీ చేస్తోంది. తదనుగుణంగానే సంబంధిత విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపులను మంజూరు చేస్తున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2014-2015 విద్యా సంవత్సరానికి కొత్త కళాశాలలు, కోర్సులకు అనుమతులు కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. అసలు ఏఐసిటిఈని రద్దు చేయాలని ఎస్పాల్ కమిటీ ఎప్పుడో సిఫారసు చేసింది. సూర్యారాయణ గారు, సాంకేతిక విద్యారంగంలో 2 దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషించిన ఏఐసిటిఈ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు. అసలు ఈ సంస్థకు ఎందుకని ఈ పరిస్థితి ఏర్పడింది? దీని మీద సుప్రీంకోర్టు అంతకుముందు సిబిఐ ఎంక్వైరీస్ జరిగిన తర్వాత దాని మీద కొన్ని ఆరోపణలు, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంటు, దీని అవసరం లేదు, ఇది యూజీసీ కంట్రోల్కి ఇచ్చేటైతే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు చెప్పడం జరిగింది. అది ఒకటే కాదండి, ఏఐసిటిఈ కానీ, డెక్ కానీ, లా కౌన్సిల్ కానీ, మెడికల్ కౌన్సిల్ కానీ, ఫార్మసీ కానీ, డెంటల్ కౌన్సిల్ కానీ, ఇవన్నీ ఇంతకుముందు యూజీసీ పరిధిలోనే ఉండేవి. అయితే తర్వాత ఈ వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషను, కాన్సన్ట్రేషన్ సెంట్రలైజ్డ్ అయిపోతున్నాయి కాబట్టి, అవి అన్వీడి అవుతున్నాయి కాబట్టి దాన్ని వికేంద్రీకరణ చేయాలని, డీసెంట్రలైజ్ చేయాలని ఇవన్నీ వేరువేరుగా ఇండిపెండెంట్ హోదాలు ఇచ్చి వీటికి పరిపాలనా సౌలభ్యం కొరకు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవి రాను రాను ఏమవుతున్నాయంటే ఇండిపెండెంట్ స్టేటస్ వచ్చిన తర్వాత వాటి ఇష్టానుసారం ప్రయత్నం చేసి ఇది లాభాపేక్ష, అంటే ప్రొఫెషన్ ఒక వ్యాపారంగా దీన్ని గుర్తించబట్టి దానికి ఉండేటటువంటి వ్యాలిడిటీ, శాంక్టిటీ పోయింది. పోబట్టి ఏమవుతుంది, పబ్లిక్లో రెవల్యూషన్ వచ్చింది. దాని మీద కోర్టులు కానీ, పబ్లిక్ పేరెంట్స్ కానీ, వీళ్ళందరూ, తర్వాత ప్రభుత్వాలు, లేకపోతే ఈ దర్యాప్తు సంస్థలు వీటి మీద చూసి ఇవి ఈ రకంగా ఉన్నాయి కాబట్టి వీటిని ఇలాగే కొనసాగిస్తే ఇటు సమాజానికి నష్టం, ఇటు విద్యార్థులకి నష్టం, ఇటు సమాజానికి నష్టం, పరిశ్రమలకు కానీ ఇతరత్ర ఎవరికీ కావాల్సినటువంటి అభ్యర్థులు దొరకట్లేదు. ఏ రకంగా చూసినా మనం 200-500 కాలేజీలు, యూనివర్సిటీస్ కానీ చూసేటట్టయితే మనం ఎక్కడా కల్పించలేదనేటువంటి ఒక బెంచ్ మార్క్ కూడా బయటపడింది ఈ మధ్య యూనివర్సిటీస్ ఇతర దేశాలతో పోల్చినట్టయితే. అందుచే వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని దీన్ని మరలా సెంట్రలైజేషన్ చేస్తామంటున్నారు. అంటే ఇది కాదు పరిస్థితి. క్యాన్సర్ వచ్చిందంటే అవేం తీసేయడం కాదు, దాన్ని బాగు చేసే పరిస్థితి చూడాలి. అంటే వాటిని ఉంచి అధికారం గవర్నమెంట్ చేతిలో ఉంది, సక్రమంగా నడిపే పరిస్థితిని చేయాలి తప్పించి దాన్ని కలిపియడమో, తీసేయడమో, మార్చేయడమో, వేసేయడమో కాకుండా సక్రమంగా నడిపేటటువంటి బాధ్యత ప్రభుత్వాలు యూజీసీలో ఉంచి కానీ, ఇలా ఉంచి కానీ చేస్తే బాగుంటుంది అనేది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా. అది మాలకొండారెడ్డి గారు, సాంకేతిక విద్యా విభాగంలో తన ఉనికిని అంతకంతకుడు పెంచుకుంటూ పోతున్న ఏఐసిటిఈకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మరి ఈ సంస్థ మనుగడ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతుంది. మరి ఎందుకని ఈ పరిస్థితి ఏర్పడిందంటారు? ఒక విషయము, యూజీసీలో వాళ్ళు కేవలము ప్రొఫెషనల్ కాలేజీ కాని వాటికి ప్రాధాన్యం ఉంది.
ఇప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజ్ పెరిగిపోయిన నంబరు కంట్రీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో ఇవి దాదాపు 40-50 సంవత్సరాల నాడు స్టార్ట్ అయిపోయినాయి. ఈ నంబర్ పెరిగేటప్పటికీ యూజీసీని అంత భారాన్ని మోయగలదా, అనే సబ్జెక్టు తీసుకోగలదా అనేటువంటి అనుమానం వాళ్ళకు కూడా వచ్చింది. అందువల్ల ఏం చేశారు, ఒక యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ద్వారానే ఏఐసిటిని ఫారం చేశారు. వాళ్ళకి ఆ పవర్స్ ఇచ్చారు. ఆ పవర్స్ ఇచ్చినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలందరికీ వాటికి అధికారం ఇచ్చారు, ప్రొఫెషనల్ కాలేజీలకు అన్నిటి మీద ఇచ్చారు. ఆ ఇవ్వడంలో ఎందుకంటే వీరి మీద భారం తగ్గించాలని ఒకటి, ఇంకోటి ఏమిటంటే పరిపాలన సౌలభ్యం వారన్నట్టుగా దానికోసం చేశారు. కానీ యూజీసీలో లేనటువంటి కరప్షను ఏఐసిటికి ఎందుకు వచ్చిందంటే, నేను చెప్తున్నాను, యూజీసీలో ఉండేటువంటివన్నీ జనరల్ కోర్సెస్. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్స్కి డిమాండ్ ఎక్కువ. ఎప్పుడైతే అది డిమాండ్ ఎక్కువైందో పర్మిషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల కరప్షన్ అట్లా స్టార్ట్ అయింది ఆ కోర్సులోకి ఇంపార్టెన్స్ బట్టి. అందువల్ల ఏంటంటే మీరు నా ఉద్దేశంలో మీరు ఏఐసిటి పరిధిలో నుంచి మీరు ఇంజనీరింగ్ కాలేజీని ప్రొఫెషనల్ కాలేజ్ తీసుకుపోయి యూజీలు కలిపితే కరప్షన్ కూడా ఇక్కడ తప్పక వెళుతుంది. ఎందువల్ల ఇంపార్టెన్స్, ఆ కోర్స్ ఇంపార్టెన్స్ కోసం వాళ్ళు పర్మిషన్లు అడుగుతున్నారు. యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ నాకు కూడా మీకు చెల్లదని అంటే మరి కోర్టు తీర్పు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇవన్నీ వికేంద్రీకరణ వల్ల కొంచెం సౌలభ్యం ఉంటుంది, కానీ కేంద్రీకరణ వల్ల నా కరప్షన్ ఇంకా ఎక్కువ అవుతుందని నా ఉద్దేశం. రావు గారు, ఈ వృత్తి విద్యా రంగంలో 2 దశాబ్దాలకు పైగా కీలకంగా మారినటువంటి ఏఐసిటిఈ ఓ వెలుగు వెలిగింది. అట్లాంటి వెలిగినటువంటి ఏఐసిటిఈ ఉన్నటువంటి ప్రభావం కోల్పోవడానికి ప్రధానంగా కారణాలు ఏమిటి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని మీకు విశ్లేషించిన తర్వాత సమస్యలు మీరు ఎదిగిన ప్రశ్నలోకి వస్తాను. ఇప్పుడు 2005కి ముందు అంటే అక్కడ సాంబశివరావు కేసు, ఆంధ్రప్రదేశ్ ఫుల్ బెంచ్ సుప్రీంకోర్టులో ఏం చెప్పినాయి అంటే యూనివర్సిటీస్కి కూడా, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్సే కాదు యూనివర్సిటీస్కి కూడా ఏఐసిటి అప్రూవల్ కావాలి అని చెప్పినాయి. తర్వాత భారతీదాసన్ కేసు తర్వాత 2007లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే యూనివర్సిటీస్కి ఏఐసిటి పర్మిషన్ అవసరం లేదు, కానీ ఏఐసిటి నామ్స్ అండ్ స్టాండర్డ్స్ మాత్రం కంప్లై చేయాల్సిన అవసరం ఉన్నది, ఇంజనీరింగ్ కాలేజీలకు మాత్రం ఏఐసిటి పర్మిషన్ కావాలి అని చెప్పారు. ఇవాళ 25 ఏప్రిల్ 2013 సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఏంటంటే భారతీదాసన్ కేసులో ఏదైతే యూనివర్సిటీలకి ఏఐసిటి అప్రూవల్ అవసరం లేదు, యూనివర్సిటీకి అఫిలియేట్ అయిన ఇంజనీరింగ్ కాలేజీలు కూడా యూనివర్సిటీలో భాగమే, వాటికి కూడా ఏఐసిటి అప్రూవల్ అవసరం లేదు అని చెప్పింది. ఈ జడ్జిమెంట్లో స్పష్టంగా ఇంకేం చెప్పారంటే పారా 39 ఆఫ్ జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే ఏఐసిటి ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో యాక్ట్లో వాటిని యూజీసీ ద్వారా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏఐసిటి యాక్ట్లో పర్మిషన్ ఇచ్చే అధికారం ఏఐసిటికి ఉన్నది, పర్మిషన్ కంటిన్యూ చేసే అధికారం ఏఐసిటికి ఉన్నది, డీవియేషన్స్ ఉంటే విత్డ్రా చేసే అధికారం కూడా ఏఐసిటికి ఉన్నది. ఇవాళ ఆ అధికారం అంతా యూజీసీ ద్వారా నడపాలి అనేది ఇవాళ ఆ జడ్జిమెంట్లో ఉన్న సారాంశం. ఒక్క పర్మిషన్లు ఇవ్వటం, తీసేయటం, కంటిన్యూ చేయటం తప్పించి ఏఐసిటి యాక్ట్లో పార్లమెంట్ ద్వారా రిమైనింగ్ ఏఐసిటికి ఏమైతే అధికారాలు వచ్చినాయో అధికారాలన్నీ ఏఐసిటికి ఉన్నాయి. ఏఐసిటి సంస్థ కంటిన్యూ అవుతుంది, దాని ఆపరేషన్స్, ఆఫీసెస్, యాక్ట్ అన్నీ కంటిన్యూ అవుతాయి. సో ఇట్లాగా ఏఐసిటి ఎగ్జిస్టెన్స్కి ఏం బాగా ప్రమాదం లేదు, పవర్స్ మాత్రం కొన్ని తగ్గిపోయినాయి. ఆ పవర్స్ యూజీసీకి వచ్చినాయి, యూజీసీ యూనివర్సిటీ ద్వారా వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇవాళ విద్యా వ్యవస్థ నాశనం కావడానికి కారణం ఏఐసిటి. ఏదైతే ఆన్లైన్ గవర్నెన్స్ అనే సిస్టమ్ ప్రవేశపెట్టారో, కంప్యూటర్ మీద కూర్చొని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా దాంట్లో అన్ని ఎస్ అని ఆ ప్రింటెడ్ ఫార్మెట్ కంప్లై చేయడం ద్వారా ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు తెచ్చుకునే విధానాన్ని ఏఐసిటి ప్రవేశపెట్టారు. నరేష్ గారు, ఏఐసిటి తరచూ అనేక అవినీతి ఆరోపణలు వార్తలకు ఎక్కుతుంది, అనేక విమర్శలు కూడా ఏఐసిటిపై వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పరిణామాలను ఎట్లా విశ్లేషించుకోవాలి? 20 సంవత్సరాల క్రితం రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థ ఏఐసిటి. కానీ ఈరోజు దాని మనుగడ చాలా ప్రశ్నార్థకంలో ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా ఆన్లైన్ విధానంలో అనుమతి ఇవ్వటం. ఈరోజు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 17 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. 2013-14 సంవత్సరంలో 12.6 లక్షల విద్యార్థులు మాత్రమే ఇంజనీరింగ్ సీట్లు తీసుకున్నారు. ఇంకా 4.5 లక్షల మంది సీట్లు తీసుకోలేదు. దీనికి ముఖ్య కారణం అనేక మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య, సాంకేతిక విద్య పైన పలు అనుమానాలు ఉన్నాయి. అక్కడ ఫ్యాకల్టీ ఉన్నారా లేరా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా, ఎక్విప్మెంట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. జస్ట్ ఆన్లైన్లో కొట్టుకుంటూ పోతున్నారు. సో
ఇప్పుడు దానికి కారణాలు కూడా కొన్ని ఉండొచ్చు, పొలిటికల్ ప్రెషర్స్ ఉండొచ్చు. ఇవాళ ఏఐసిటి అధికారులు తలొగ్గి పర్మిషన్లు ఇస్తారు ఇష్టవ్యాప్తంగా, అవినీతి అక్రమాలు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోనే సాక్షాత్తు ఒక చైర్మన్ స్థాయి అధికారి ముడుపులు తీసుకుంటూ దొరికిపోయిన సంఘటన మనందరికీ తెలిసిన విషయం. అవినీతి అక్రమాలు ఏఐసిటీలో తారాస్థాయికి చేరుకున్నాయి. మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఫ్యాకల్టీ కొరత. ఇవాళ బీటెక్ అయిపోయిన విద్యార్థుల్ని ఫ్యాకల్టీకి తీసుకుంటారు, ఎంటెక్ అదే కాలేజీలో చదువుతాడు, ఆయన ఫ్యాకల్టీకి వస్తాడు. ఇవాళ ఎంతమంది కళాశాల ప్రిన్సిపాల్లకు కానీ హెచ్ఓడీలకు కానీ పిహెచ్డి పట్టాలు ఉన్నాయి. 6వ వేతన సవరణ చట్టం క్రితం మేము జీతాలు ఇస్తామనే నిబంధన ఒకటి ఉంది. ఇవాళ ఎన్ని కళాశాలలో ఆంధ్రప్రదేశ్లోనే చూసుకుందాం, ఇవాళ ఎన్ని కళాశాలలో ఆ చట్టాన్ని ఫాలో అవుతున్నాయి. ముఖ్యంగా మేనేజ్మెంట్ కళాశాల పరిస్థితి ఎట్లా ఉంది? ఎంబీఏ ఎంసీఏ కళాశాల విషయానికి వస్తే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 400 కళాశాలలు ఉన్నాయి, అనుమతి లేని కళాశాలలు. మన ఆంధ్రప్రదేశ్లోనే 40 కళాశాలలు అనుమతి లేనివి ఉన్నాయి. ఇవి ఎలా అంటే బీహార్, ఒరిస్సా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఉంటే ఇక్కడ అనుమతులు తీసుకొని ఇక్కడ నడిపిస్తారు. అది చాలా దారుణమైన విషయం. ఏఐసిటిఈ ఉత్థాన పతనాలపై ఇప్పుడు మరో కథనం. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కళాశాలల విస్తృతికి ఏఐసిటిఈ తనదైన శైలిలో కృషి చేసింది. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఎంసీఏ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల స్థాపనకు అనుమతులు మంజూరు చేసింది. దేశంలో ప్రస్తుతం ఇంజనీరింగ్ వృత్తి విద్యా కళాశాలల సంఖ్య 11,800కు చేరింది. సాంకేతిక విద్యారంగంలోకి గత దశాబ్ద కాలంలో 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. విద్యా సంస్థలకు అనుమతులు మంజూరు చేయడం ద్వారా ఏఐసిటిఈకి ఏడాదికి 200 కోట్ల మేర ఆదాయం వస్తోంది. దేశ సాంకేతిక విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఏఐసిటిఈ మొత్తానికి అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. నియమ నిబంధనలు తుంగలో తొక్కి ప్రమాణాలతో పనిలేదన్నట్టు ఏఐసిటిఈ కొత్త కాలేజీలకు లంగరెత్తింది. మౌలిక సదుపాయాలు కొరవడ్డ కాలేజీల్లో ఇబ్బడి ముబ్బడిగా సీట్లు పెంచేసింది. ఏఐసిటిఈ జాబితా ప్రకారం ఇంజనీరింగ్ కాలేజీల్లో సుమారు 200 కోర్సులు ప్రారంభించేందుకు అవకాశం ఉంది. అయితే దశాబ్దాలుగా 6 కోర్సులపైనే యాజమాన్యాలు మక్కువ చూపుతున్నాయి. ఏఐసిటిఈలో అంతర్భాగమైన ఎన్బీఏ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్లోనూ అవినీతి రాజ్యమేలుతోందన్న ఆరోపణలొచ్చాయి. ఉన్నత విద్యారంగం, ముఖ్యంగా సాంకేతిక విద్య మెరుగుదలకు యశ్పాల్ కమిటీ చేసిన సిఫారసులు అమల్లోకి వస్తే ప్రమాణాలు కాస్తైనా మెరుగుపడగలవన్న ఆశాభావాన్ని విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యనారాయణ గారు, ఏఐసిటిఈ కార్యకలాపాలను యూజీసీ పరిధిలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. మరి ఇదే కనుక జరిగితే పర్యవసనాలు ఎలా ఉంటాయంటారు? యూజీసీ క్రిందకి పరిధిలోకి తీసుకొచ్చిన ఏఐసిటిఈలో ఉన్న ఎక్కడున్నా మొత్తంగా ఇది ప్రభుత్వం తాలూకా లోపంగా కనిపిస్తుంది. ఒక్క ఇంజనీరింగ్ కాలేజెస్ అక్కర్లేదు, ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకోండి, సెకండరీ ఎడ్యుకేషన్ తీసుకోండి, హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోండి, టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకోండి, ఏది తీసుకున్నా పర్యవేక్షణ లోపం అంతా ప్రభుత్వ పరంగా కనిపిస్తుంది తప్పించి ఇప్పుడు వాళ్ళు కరప్షన్ చేశారంటే ఎందుకు చేశారు? అవకాశం ఉండబట్టి. ఉన్నదాన్ని అధికారం మీ చేతిలో ఉంది. ఇంతవరకు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఎవరి మీద తీసుకోలేదు. ఇప్పుడు అతను చెప్పినట్టు 400 కాలేజీలు, 40 కాలేజీలు ఒక హైదరాబాద్లోనే ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒక హైదరాబాద్లోనే 100 కాలేజీలు ఉన్నాయి ఎంబీఏ కాలేజీలు. 40 కాలేజీలు పర్మిషన్ లేనివి. పేపర్లో వేశారు, టీవీలో చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే, లేకపోతే కొంతమంది మీద తప్పు నిజంగా జరిగిన చోట యాక్షన్ తీసుకుంటే సరైనటువంటి పనిష్మెంట్ ఉండేటట్టయితే మిగతా వాళ్ళదో ఆ రకమైన తప్పు జరగదు. ఏఐసిటిని ఇప్పుడు ఈరోజు మీకు పేపర్లో వచ్చింది, ఈరోజు బయటకు వచ్చింది తప్పించి ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ఏఐసిటి మీద గొడవ చేస్తున్నారు అందరూ ఈ రకంగా జరుగుతుందని. డబ్బులు పెట్టుకుంటే ఒక కాలేజీ వస్తుంది, సీట్లు వస్తాయి, సెక్షన్లు వస్తాయని. వాళ్ళని చెయ్యకుండా, తప్పు చేయకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసం, ఇటు విద్యార్థుల కోసం, అటు పరిశ్రమల కోసం కావలసిన విద్యార్థులు ఇప్పుడు కూడా వీళ్ళు ఏమన్నారు, శామ్ పిట్రోడా కానీ వీళ్ళు ఏమన్నారు, నాలెడ్జ్ కమిషన్ కానీ యశ్పాల్ కమిటీలో కానీ ఇప్పుడు మళ్ళీ ట్రైనింగ్ ఇస్తారట 3 నెలలు వీళ్ళందరికీ. శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఇంతకుముందు చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు ఈ ఎలిమెంటరీ స్కూల్లో కానీ హై స్కూల్స్లో కానీ. ఈ 3 మాసాల శిక్షణ రిఫ్రెషర్ కోర్స్ అనో ఇంకోటని పెడుతున్నారు. పెట్టి మొక్కుబడిగా పెడుతున్నారు తప్పించి సిస్టమేటిక్గా ఇది చేసి దీనివల్ల ఫలితం వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేలాగా కానీ విద్యార్థులకు ఉపయోగపడేలాగా కానీ పెట్టేటట్టయితే పర్వాలేదు. యూజీసీ పరిధిలోకి రావడం మంచిదే. ఎందుకంటే యూజీసీ 1956లో పెట్టారు అది. అంటే అప్పటి నుంచి దీన్ని నడుపుతున్నారు. నడిపినప్పుడు ఇంతవరకు యూజీసీ మీద ఎగరు చిన్న ఉన్నా సక్రమంగానే నడుస్తుంది. ఇప్పుడైనా చేయవలసింది చెయ్యాలి. పాల్కొండ రెడ్డి గారు,
ప్రమాదంలో పడిన ఏఐసిటిఈ ఉనికిని కాపాడేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంలో ఎందుకు వెనకడుగు వేసిందంటారు? యూజీసీ అది చాలా కాలం నుంచి ఉన్నటువంటి సంస్థ. అది దానిలో ఇందువలన ఈ కరప్షన్ వాల్యూస్ వాళ్ళ కరప్షన్ ఛార్జెస్ వాళ్ళ మీద ఎక్కువ లేవు. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఈ ఏఐసిటికి వచ్చేటప్పటికి ఈ నంబర్ పెరిగేటప్పటికి ఈరోజు 17 లక్షలు, మన మిత్రులు చెప్పినట్టు 17 లక్షల సీట్లు ఉన్నాయి ఇంజనీరింగ్లో. కాలేజీలు దాదాపు 5,000 ఇంజనీరింగే ఉన్నాయి. ఇంకా అంతే, ఇంకా 5,000 వేరే కాలేజీలు కూడా ఉన్నాయన్నమాట. మేనేజ్మెంట్, ఫార్మసీ అన్నీ ఉన్నాయి. ఈ నంబర్ ఎక్కువ అయ్యేటప్పటికీ ఆన్లైన్ మీద తప్ప వీళ్ళందరినీ ఇన్స్పెక్ట్ చేసి చేయడం అనేది ఒక్క సంస్థకు సాధ్యమా అని. అందువల్ల మొత్తం ఆన్లైన్లో ఉంది. ఇప్పుడు సెలక్షన్ కానీ ఎగ్జామినేషన్స్ కూడా, సెలక్షన్ అంతా కూడా ఆన్లైన్లో వెళ్ళిపోతున్నది. అంటే ఆన్లైన్కు ఏంటి ఆనెస్టీ, నమ్మకం లేకపోతే మీ ప్రపంచంలో ఏది నడవదు. కాబట్టి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చితే దాని మీదనే వాళ్ళు సెలక్షన్ ఇచ్చేస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరిని నమ్మాలి, ఎవరు నమ్మకూడదు అనేది ప్రాబ్లం వచ్చింది. యూజీసీ పోయిన తర్వాత నీకు ఈ కరప్షన్ అక్కడికి వెళ్ళదా? మానవులు వాళ్ళే కదా మీరు అన్నట్టు, వీళ్ళే అక్కడ ఉన్నారు. ఎక్స్ కాకపోతే వై ఉంటాడు. కరప్షన్ అనేది అది క్యాన్సర్ అక్కడ కూడా వ్యాపిస్తుంది అని నా ఉద్దేశం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్ దీన్ని అబ్జెక్ట్ చేసింది ఆర్డినెన్స్ అని. వాళ్ళు అప్రూవ్ చేయలేదు, దానివల్ల అది ఆగింది ఆర్డినెన్స్ అనేది. అది ఒక విషయము, ఏఐసిటికి ఆ పవర్స్ లేవు, ఫీ ఫిక్సేషన్ పవర్స్ లేవు స్టేట్ గవర్నమెంట్కి. అందువల్ల వాళ్ళ నామ్స్ వాళ్ళవి, ఫీ ఫిక్సేషన్ వీళ్ళది అయ్యేటప్పటికి కోఆర్డినేషన్ కూడా లేదు, లోపించింది. రావు గారు, ఇన్నాళ్ళు ఏఐసిటిఈ కాలేజీలనేమో నియంత్రించాలని చెప్పి ప్రభుత్వం గట్టిగా చెబుతోంది, ప్రభుత్వం ఏమో గట్టిగా ఆంక్షలు విధించాలని చెబుతోంది. మరి ప్రధానంగా లోపం ఎక్కడుందంటారు? ఆంక్షలు విధించమని ప్రభుత్వం చెప్పటం తప్పే, ఆంక్షలు విధించలేము అని ఏఐసిటి చెప్పడం కూడా తప్పే. ఇవాళ గవర్నమెంట్ కానీ ఏఐసిటి కానీ అత్యంత ముఖ్యమైన టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఏజెన్సీస్ ఈ రెండు కూడా వాస్తవాలని వదిలిపెట్టి పనిచేయటం ప్రారంభించారు. ఇవాళ ఏదైతే అప్రూవల్ ప్రొసీజర్ ఉన్నదో, గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది, ఏఐసిటి అప్రూవల్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు లోపభూయిష్టంగా ఉందంటే వాస్తవానికి అనుకూలంగా పర్మిషన్స్ లేవు. ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఉన్నట్లయితే ఇవాళ గవర్నమెంట్ ఏమవుతుంది, సీలింగ్ పెట్టండి అంటుంది. కోర్సుకు 120 పెట్టండి, 420 పెట్టండి, 540 పెట్టండి, ఒక లిమిట్ దాటి మీరు కోర్సులు ఇవ్వద్దు అంటుంది. ఏఐసిటి ఏమంటుంది, ఆల్ ఇండియా వైడ్ నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి కాబట్టి, నా యాక్ట్లో లిమిటేషన్ లేదు కాబట్టి నా నామ్స్ కంప్లై చేసిన వాళ్ళందరికీ నేను పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటుంది. ఇవాళ నామ్స్ కంప్లై చేసిన వాళ్ళందరికీ పర్మిషన్ ఇస్తే ఏం ప్రాబ్లం లేదు. ఇవాళ 100% కాలేజీలు, మేము ఏఐసిటిని ఎప్పటి నుంచో ఒక ప్రశ్న అడుగుతున్నాం గత 10 సంవత్సరాల నుంచి, ఇండియాలో ఏఐసిటి నామ్స్ కంప్లై చేస్తున్న ఒక్క కాలేజీని చూపించండి అని అడిగాం. ఇప్పటిదాకా మాకు సమాధానం లేదు. ఇప్పటిదాకా ఏ కాలేజీ కూడా ముందుకు వచ్చి నేను 100% ఏఐసిటి నామ్స్ కంప్లై చేస్తున్నాను అని చెప్పడం లేదు. ఇవాళ ఉన్నది సీలింగ్ పెట్టకపోవటం అనేది తీసి పక్కన పెట్టి నామ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుకూలంగా పర్మిషన్స్ ఇవ్వాలి. 50 సీట్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే 50 ఇవ్వండి, 5,000కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే 5,000 ఇవ్వండి. సో పారదర్శకంగా రిసోర్సెస్కి అనుకూలంగా పర్మిషన్స్ ఇచ్చినట్లయితే ఇవాళ ఈ ప్రాబ్లం ఉండే అవకాశమే లేదు. ఇంకోటి ఏం జరుగుతుందంటే ప్రాబ్లము, ఇవాళ ఏజెన్సీలన్నీ స్టేక్ హోల్డర్ని వదిలిపెట్టి పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ యూనివర్సిటీ బాడీలో కానీ, ఏఐసిటి బాడీలో కానీ, గవర్నమెంట్ బాడీలో కానీ అసలు విద్యావేత్తలు లేనే. ఈ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్ కానీ లేకపోవటం వల్ల ఈ నామ్స్ అండ్ స్టాండర్డ్స్ అన్నీ కూడా ఆచరణకి చాలా దూరంగా ఉన్నాయి. ఇవాళ యూజీసీ పరిధిలోకి రావటం వల్ల, ఇవాళ ఆర్డినెన్స్ రాకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదండి. ఆర్డినెన్స్ వల్ల వచ్చే కొత్త అడ్వాంటేజ్ కూడా ఏం లేదు. ఇవాళ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కొత్తగా యూజీసీ అనే ఇంకొక బాడీ ఇంజనీరింగ్ కాలేజీల పైన ఎక్స్ట్రా వచ్చింది. ఇవాళ ఏఐసిటి పోలేదు. యూజీసీ యూనివర్సిటీల ద్వారా ఈ డిగ్రీ కాలేజీలని, అదర్ పీజీ కాలేజీలని కంట్రోల్ చేస్తూ ఉన్నది. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలతో పోలిస్తే యూనివర్సిటీలు చాలా సబ్స్టాండర్డ్గా ఉన్నాయి. డిగ్రీ కాలేజీల విషయంకి వస్తే అసలు 5 సంవత్సరాల తర్వాత ఓన్ ల్యాండ్లోకి వెళ్ళి ఓన్ బిల్డింగ్లు కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇండియాలో ఎక్కడ కూడా ఏ డిగ్రీ కాలేజీ కూడా ఓన్ ల్యాండ్ ఓన్ బిల్డింగ్కి వెళ్ళలేదు. ఇవాళ యూజీసీ కంట్రోల్ రావటం వల్ల మాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐసిటి ఈ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్లు, ర్యాండమ్ విజిట్లు, టెన్షన్లు, సిబిఐ కేసులు ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా బతుకుతాం. చివరిగా నరేష్ గారు, ఏఐసిటి ఇచ్చిన ఎడాపెడా అనుమతులతో పూర్తిగా దెబ్బతిన్న అభిప్రాయం చర్చలో
మొత్తం మీద వ్యక్తం అవుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ పరిణామాలను ఎట్లా విశ్లేషించుకోవాలి, దీంతో ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు? ఎక్కువ అనుమతులు, ఇది అవినీతి అక్రమాలకు పాల్పడి ఇవ్వటం వల్ల వృత్తి విద్య మీద ఇలా అనేక మందికి సందేహాలు ఉన్నాయి. దానివల్ల చాలా దెబ్బతిన్నది. దీనిలోని అవినీతి అక్రమాలని తగ్గించడానికి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాల్సిందిగా మేము భారత విద్యార్థి ఫెడరేషన్ తరఫున కోరుతున్నాము. దీంట్లో ప్రభుత్వం కొంచెం ఏంటంటే ఒక స్వయం ప్రతిపత్తి ఇవ్వకుండా దాని మీద కొంచెం కంట్రోల్ ఉండేలా చూస్తే కొంచెం అవినీతి అక్రమాలు తగ్గుతాయని మా భావన. అంతే ఏఐసిటి అనేది క్షేత్రస్థాయి పరిశీలన చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి. నెక్స్ట్ అంతే ఈ రాజ్యాంగ సంస్థని మనం నిర్వీర్యం చేయడం ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏఐసిటిని పరిరక్షించాలి. దాని చైర్మన్ని కూడా రాజకీయాలకు అతీతంగా ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్న వ్యక్తిని, ఒక అన్ని రాజకీయ పార్టీలకు దూరంగా ఉన్న వ్యక్తిని దీంట్లో నియమించడం ద్వారా ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అనేది పెరుగుద్దని మేము అభిప్రాయపడతాం. సాంకేతిక విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఏఐసిటిఈ ప్రభావానికి గ్రహణం పట్టింది. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏఐసిటిఈ రద్దుమాట అలా ఉంచితే వృత్తి విద్యలో లోటుపాట్లను సరిదిద్ది ప్రక్షాళన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.